KS23 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాస్. మియాపూర్లోని HMT స్వర్ణపురి కాలనీ కమ్యూనిటీ హాల్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా వేడుకలను భారతీయ యోగా సంస్థ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన యోగా వేడుకలకు ముఖ్య అతిథిగా దత్తా కూచిపూడి అకాడమీ వ్యవస్థాపకురాలు లెప్రా సొసైటీ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ శ్రీమతి స్నేహ రామచందర్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథులుగా మరియు నిర్వాహకులుగా HMT కమ్యూనిటీ హాల్ ఇన్ఛార్జ్ చారి, భారతీయ యోగా సంస్థ డిస్ట్రిక్ట్ 7 సెక్రటరీ గోపాలకృష్ణ రాజు, భారతీయ యోగా సంస్థ రామా జోన్ చీఫ్ శాస్త్రి, సీతా జోన్ చీఫ్ ప్రెసిడెంట్ ప్రసాద్, సెక్రటరీ గుటరాజ్, మాజీ సెక్రటరీ కోటేశ్వరరావు, HMT స్వర్ణపురి మార్నింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ శర్మ, ఈవినింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ శ్రీమతి మల్లీశ్వరి సంస్థ సభ్యుల నేతృత్వంలో యోగా వేడుకలకు విచ్చేసిన యోగా సాధకులతో సామూహిక యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయించారు. అద్భుతమైన రీతిలో యోగా వేడుకలను విజయవంతం చేసిన ముఖ్య అతిథికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి భారతీయ యోగా సంస్థ నిర్వాహకులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. యోగా వేడుకల్లో స్థానిక యోగా సాధకులు, కాలనీ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి స్నేహ రామచందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ సభాయ నమః, శ్రీ సరస్వతి నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అండి. ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా నా మనస్పూర్వక నమస్కారాలు. ఇవాళ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారతీయ యోగ సంస్థ వారు నన్ను ఇవాళ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరితో ఇవాళ ఈ సెలబ్రేషన్ చేసుకున్నందుకు, నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కొన్ని విషయాలు, ఇక్కడ అందరూ కూడా గురువులు ఉన్నారు వేదిక మీద, మీ అందరూ కూడా యోగ శిక్షణలో సాధన చేస్తున్న వారే, అన్నీ మీకు విదితమే, కానీ కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది భారతీయ యోగ సంస్థ వారు ఉచితంగా మీకు యోగ శిక్షణ ఇస్తున్నారు. ఉచితంగా ఇచ్చేది యోగ శిక్షణ కాదండి. మనం ఇవాళ హాస్పిటల్స్కి వెళ్తే ఈ డిసీజెస్ బారిన పడి లక్షల్లో మనకి ఖర్చు అవుతుంది. మనం ఆ లక్షలు పెట్టడం ముఖ్యమా, లేక ఉచితంగా వీళ్ళు శిక్షణ ఇస్తున్నారు, మన ఆరోగ్యం కోసం మనకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ అన్ని వయసుల వారు కూడా ఇక్కడ ఉన్నారు, నేను గమనించాను. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అమ్మ, మీకు కూడా ముఖ్యంగా మీ చదువులో వినాలి నాన్న, పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. మీకు కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు పిల్లలు వాళ్ళు చాలా డిస్ట్రాక్షన్స్కి గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్లు, గేమ్స్ ఆడటం కానీ, టీవీలు కానీ, వీటికి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఉంటే స్కూల్లో ఉంటారు, లేకపోతే ఇంటికి వస్తే. కనీసము మనము పక్కన ఉంటే మన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకునే ఒక సమయంలో కూడా మనం కుటుంబ సభ్యులతో మనము చర్చించట్లేదు, మన ఫోన్లోనే రీల్స్లోనే బతికేస్తున్నాం చాలా వరకు. ఇక్కడ నన్ను కూడా కలుపుకొని నేను చెప్తున్నాను, పిల్లలు ఉన్నారు కాబట్టి. అమ్మ, యోగా సాధన అనేది చాలా మనకి ఇప్పుడు వచ్చింది కాదు, ఇవాళ మనకు 12వ అంతర్జాతీయ దినోత్సవంగా మనకు గుర్తించబడింది. కానీ ఇది పురాతనమైనది, 5000 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ గురువులు ఉన్నారు, ఏదైనా తప్పుగా చెప్పుంటే నన్ను ఒకసారి సవరించాలి. ఎందుకంటే మనకు ఆదియోగి సాక్షాత్తు పరమశివుడు మనకి ఇచ్చిన, సప్త ఋషుల ద్వారా ఇచ్చినదే ఈ యోగం. యోగా అనగా కేవలం ఆసనాలు మాత్రమేనా అంటే నీ శరీరంతో మాత్రం చేసే ఒక యోగా సాధనైనా కాదు. యోగా అంటే ఇది ఒక కలయిక. మనం ఎలాగా మన శారీరకంగా, మన మానసికంగా కూడా ఇక్కడ మనము మన కలయిక అంటే మెడిటేషన్ ద్వారా. ఇక్కడ మీరు ఇక్కడ చాలామంది చాలా ఆసనాలు వేశారు. మీకు నేను ప్రత్యేకంగా ఇది ఒక థైరాయిడ్ ప్రాబ్లంగా, PCOD ప్రాబ్లంగా, డయాబెటీసా, కొలెస్ట్రాల్, ఇలా చాలా మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, సయాటికాస్ ఉన్నా ఆల్రెడీ మీ అందరికీ ఇక్కడ తెలిసిన వారే. కాకపోతే దీన్ని మనము ఒక లైఫ్లో ఒక భాగంగా, ఇప్పుడు మన ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎవరైనా అంటే తెలుగు కూడా తెలియని వారు ఉంటారు కాబట్టి నేను మధ్యలో ఆంగ్లం వాడుతున్నాను, సో దయచేసి తప్పుగా అనుకోకండి పెద్దలు. మీరు ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండి. మనము ఎంతో ఇప్పుడు ఒడిదుడుకులు, ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి, ఒకటి వాళ్ళ చదువుల ఒత్తిడి ముఖ్యంగా, మరి ఈ కాన్సన్ట్రేషన్ ఎలా పెంచాలి? సో ఒక 10 నిమిషాలు వాళ్ళు స్కూల్కి వెళ్ళే లోపల, లేదా స్కూల్ నుంచి వచ్చాక ఒక 5 నిమిషాలు వాళ్ళు ఒక మెడిటేషన్లో 10 నిమిషాలు కూర్చోవడం, ఒక్క సూర్య నమస్కారాలతో చేసినా కూడా మొత్తం శరీరం కూడా మీకు యాక్టివ్గా ఉంటుంది. అది మీకు అందరికీ తెలిసింది.
సో ఇలాంటివి చిన్న చిన్నవి కూడా పిల్లల్ని చేసి స్కూల్కి పంపడం కానీ, వచ్చిన తర్వాత కూడా ఇలాంటి యాక్టివిటీస్కి అట్లీస్ట్ ఒక అరగంట దాటికి కేటాయిస్తే మిగతా భాగం వాళ్ళు చదువులకి కంపల్సరీ వాళ్ళు ఒక సిస్టమేటిక్ ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకుంటారు. మనకు ఆల్రెడీ పతాంజలి వారు ఆ యోగాని ఒక క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత మనకి హఠయోగా అని, అష్టాంగ యోగా అని, ఇవన్నీ కూడా ఒకటి మనకి ఒక బ్యాలెన్సింగ్ నేర్పిస్తుంటే, అంటే సమతుల్యత నేర్పిస్తుంటే, ఇంకొకటి వచ్చేసి మనకి డిసిప్లిన్, క్రమశిక్షణ నేర్పిస్తుంది. ప్రతి ఒక్క దగ్గర ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. ముందు ఇక్కడ మనకి మన మనస్తత్వాలు మారాలి. అంటే కోపము, ఆవేశము, క్రోధము, భయము, యాంగ్జైటీ, ఇంకొకరి మీద కక్ష సాధించాలి, వీరు నన్ను ఏదో అన్నారు కక్ష సాధించాలి అంటే ఇలాంటి ఒక భావోద్రేకాలన్నింటినీ కూడా మనం ఎప్పుడైతే జయిస్తామో, ఈ జయించడానికి కావాల్సిన ఒక శక్తి, మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఒక మెడిటేషన్, ధ్యానము అండ్ ఈ యోగా మనకి తప్పక ఇస్తుందండి. సో మీరు ఇది ముందుగా మన మనస్తత్వాన్ని మార్చుకునే విధంగా దీనిలో యోగా చేయండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ శరీర తత్వానికి సంబంధించి, ఇక్కడ ఇప్పుడు చెప్తున్నారు మీకు బీపీ ఉన్నవారు ఇది చేయదండి, బీపీ ఉన్నవారు ఇది చేయొద్దండి, సయాటికా, నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయద్దండి, అంటే ప్రతి ఒక్క దానికి కూడా యోగాసనాల్లో మీకు ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ మెడిసిన్, బట్ మీ బాడీకి అనుగుణంగా దాన్ని ఒక కంట్రోల్లో ఉంచుకునే సాధన యోగాసనాలు. సో అవి తప్పక చేయాలి. వీరు ఇంత మనకి అవకాశం ఇచ్చి సమయం తీసుకొని వీరందరూ కూడా దీని గురించి ఎంతో కష్టపడుతూ ముందుకు తీసుకెళ్తున్నందుకు, సమాజంలో ఇలాంటి మంచిని కూడా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులు, దాన్ని మనం ఎంతవరకు ఆలోచన విధానాన్ని కూడా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలాంటి మన మనస్తత్వాన్ని ఎప్పుడైతే సున్నితం చేసుకుంటూ వెళ్తామో మనలో ఒక హ్యూమానిటీ అండి అది లేకుండా పోతుంది. మన చిన్న చిన్న సమస్యలు మన చుట్టుపక్కల వాళ్ళు, మన నైబర్స్తోనే ఉంటాయి, మన కాలనీలోనే ఉంటాయి. కానీ దాని వరకు ఎవరో చేసుకుంటారు, ఎవరో చేస్తారు, ఎవరో చేశారని మనం మళ్ళీ దాన్ని అలా అంత కాదండి. ఒక మంచి చెప్తున్నారు ఒకరు అంటే, ఇద్దరు కలిశారంటే ఇంకొక థర్డ్ పర్సన్ గురించి మాట్లాడగలరు. ఇద్దరు కలిశారు, ఇప్పుడు అమ్మ మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఎవరికో తెలియదు, కొత్తగా వచ్చారు కాలనీలో, నాకు ఇలా పలానా ప్రాబ్లం ఉంది, నేను యోగా చేయొచ్చో లేదో. యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు, మీ శరీరతత్వానికి సంబంధించిన ఆసనాలు కూడా చాలా ఉన్నాయి, దానిలో ధ్యానం కూడా భాగమే. సో మీరు ఇంకొక ఇద్దరికి చెప్పారు అంటే అది మంచిని మీరు పెంపొందించినట్టే. సో ఇలా వీళ్ళు శిక్షణ ఇస్తున్నప్పుడు దాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా యూత్, ఇప్పుడున్న జనరేషన్ కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ అందరూ కూడా. ఎందుకంటే క్రీడనీకమిష్యామో దృశ్యం శ్రవ్యం చేద్భవేత్ అని నాట్యవేదం ఉద్భవించింది. అంటే మన ఒక్కొక్క యుగం నుంచి ఇంకొక యుగం పక్క ద్రావ పడుతుంటే పుట్టినదే నాట్యవేదం. నేను నాట్య కళాకారిణి కాబట్టి నేను దాన్ని కూడా తీసుకొని మీకు ఇక్కడ రిలేట్ చేయదలుచుకున్నాను ఇవాళ నాకు అవకాశం ఇచ్చినందుకు. డాన్స్ని కూడా యోగా అంటాము. మీరు పెట్టే ప్రతి ముద్రల్లో కూడా మనకి మన బాడీలో ఉన్న చక్రాలన్నీ కూడా ఒక్కొక్క ముద్ర యాక్టివేట్ చేస్తుంది. మీరు ఇందాక చేసిన తాడాసన ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. అవన్నీ కూడా మేము డాన్స్కి దాని వార్మప్స్గా చేయిస్తాం. అదే చెప్తాను పిల్లలకు కూడా, మీరు చేసే ప్రతిదీ కూడా ఒక యోగా చేస్తున్న శ్వాస నిశ్వాసల్ని ఎలాగ మీరు వదులుతున్నారు, తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీతో విని కరెక్ట్గా చేస్తే అది మీ బాడీకి అర్థం చేసుకొని మీకు దానికి సహకరిస్తూ మీకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని ఇస్తుంది మీ బాడీకి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మల్లికా గారికి, శిరీష గారికి, అందరి సభ్యుల ముందుగా నేను కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఏదైనా నేను తప్పుగా చెప్పినా క్షమించాలి. మీరు ఇంకా ఏదైనా వీటి గురించి చెప్పినా నేను తెలుసుకుంటున్నాను విషయాలని. కృతజ్ఞతలు అండి. ఇవాళ అందరితో మీతో ఇలా నేను భాగస్వామి అయినందుకు ధన్యవాదాలు. Thank you so much for your valuable message, ma'am.